హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. 9th క్లాస్ స్టూడెంట్ చేసిన పనికి కలెక్టర్ ఫిదా అయ్యాడంట. అసలు ఆయన ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడు, కలెక్టర్ ఏ విధంగా ఫిదా అయ్యాడు, వీడియోలో చూద్దాం. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, అది బరువు కాదు బాధ్యత అని పోలీసులు ఎన్నో రకాలు చెప్పినా చాలా మంది ఇప్పటికే నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. చాలా మంది బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకోరు. హెల్మెట్ బరువు కాదు, మన బాధ్యత, మన ప్రాణాలు కాపాడుతుందని పోలీసులు ప్రతిసారి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు, చలాలను కొడుతున్నారు, మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నారు, కానీ ఎవరు వినట్లేదు. అయితే ద్విచక్ర వాహనాలకు జరిగే ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల చనిపోయే వాళ్ళే చాలా మంది ఎక్కువ అని తెలిసింది. చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళు హెల్మెట్ లేకుండానే చాలా మంది చనిపోతున్నారని, 100 యాక్సిడెంట్స్ లో 90 యాక్సిడెంట్స్ అవే జరుగుతున్నాయని ఒక నివేదికలో తెలిసిందంట. మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన 9వ తరగతి విద్యార్థి అద్భుత ఆవిష్కరణ చేశాడు. మంచిర్యాల ఒక స్టూడెంట్ ఆవిష్కరణ చేశాడంటే అది చూసి జిల్లా కలెక్టర్ కూడా ఫిదా అయ్యారంటే ఎంత స్మార్ట్ ఆవిష్కరణ ఆలోచించండి. సాయి నీ ఐడియా సూపర్ ఓ అని చెప్తున్నారు చూడండి. ఇదే ఈ జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల యుగంలో అందరికంటే మెరుగ్గా బతకడం కాదు, తమ టాలెంట్ తో ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకునేలా చేయడమే జనరేషన్ టాలెంట్. ఇప్పుడున్న జనరేషన్స్ పిల్లలు ఎలా ఉన్నారంటే చూడండి, మనం వాళ్ళకి స్మార్ట్ ఫోన్లో చెప్పక్కలే, వాళ్ళే మనకి చెప్పేలా ఉన్నారు. నెక్స్ట్ చూసామంటే కాల్చి కదా ఏకంగా లేపాడు దొబ్బుతున్నారు. అంత టెక్నాలజీని బాగా వాళ్ళు లోతుగా వెళ్ళి దర్యాప్తు చేసి అర్థం చేసేసుకుంటున్నారు. ఎల్కేజీ స్టూడెంట్స్ అని నేను చెప్పను, కానీ సుమారు ఒక 2nd క్లాస్ నుంచి చిన్న చిన్న పిల్లలందరూ మనకన్నా బాగా తెలివిగా వాళ్ళు ప్రపంచం ఓ వైపు దూసుకుపోతుంటే వీళ్ళు వైపు దూసుకెళ్ళిపోతున్నారు. అంత స్పీడ్ ఉన్నారు. అందుకే పిల్లలు కాదు చిచ్చర పిడుగులు అంట, ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ తో దూసుకుపోతున్నారు. విద్యార్థి దశలోనే అద్భుతాలు క్రియేట్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కౌలాకే వస్తాడు మంచిర్యాల జిల్లా నస్పూర్కి చెందిన వెన్నంపల్లి సాయి సిద్ధార్థ అనే 9వ తరగతి విద్యార్థి. ఈ సాయి అనే విద్యార్థి సేమ్ ఇదే కోణంలోకి వస్తాడంటే, ఇంత టాలెంట్ ఉన్నప్పుడు. సాయి చేసిన ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కూడా ఫిదా అయిపోయాడు. ఆ పిల్లడితో ఆలోచన ఎంత స్మార్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈయన ఒక ఐడియాతో వచ్చాడంట కలెక్టర్, ఆ కలెక్టర్ ఫిదా అయిపోయాడంట అసలు. అయితే మన దేశంలో గంటకు 19 మంది రోడ్డు ప్రమాదాలు బారిపడి చనిపోతున్నారు. అందులో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండగా హెల్మెట్ పెట్టుకోవడం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నట్టుగా పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా పెట్టుకొని వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కొంతమంది వాహనదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మనం చూసుకున్నాం, చాలా మంది రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, అందులో ఎక్కువ ద్విచక్ర వాహనాలే ఎక్కువ జరుగుతున్నాయి. నెక్స్ట్ హెల్మెట్స్ పెట్టుకోవాలని చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది 100 యాక్సిడెంట్స్ 90 యాక్సిడెంట్స్ ఇవే జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సాయి హెల్మెట్ ధరించకుండా బండి నడపడం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆ పిల్లాడు తెలిసింది పాప హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద చాలా మంది యాక్సిడెంట్స్ తో చనిపోతున్నారని అతనికి తెలియడంతో అతను చాలా మనోవేదనకు గురయ్యాడు. ఆ పిల్లోడు ఎలాగైనా ప్రజలు ఖచ్చితంగా హెల్మెట్ ధరించేలా చేయాలనుకున్నాడు. అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆ సమయానికి విని కాసేపటికి మర్చిపోతారు. అలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని తన మెదడుకు పని చెప్పాడు. చివరికి అదిరిపోయే ఆవిష్కరణ చేశాడు. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలనుకుంటున్నారా? సరే, తొందరలోనే ఏదో పనిలో మర్చిపోతుంటాం. అదే హెల్మెట్ ఉంటే కానీ బండి స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా పెట్టుకున్నారని ఆలోచన చేశాడు. అందుకోసం స్మార్ట్ హెల్మెట్ ను తయారు చేశాడు. ఒక స్మార్ట్ హెల్మెట్ ని తయారు చేశాడంటే ఆ సాయి అనే విద్యార్థి 9వ తరగతి విద్యార్థి, మంచిర్యాల జిల్లా నర్పూర్ తాలూకు సంబంధించిన విద్యార్థి అంట. హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అయ్యేలా స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాడు సాయి. ఒకవేళ హెల్మెట్ ధరించుకోపోతే తలకిందులుగా తపస్సు చేసిన బైక్ స్టార్ట్ కాదంట. అతను ఒక హెల్మెట్ తయారు చేశాడంటే ఆ హెల్మెట్ పెట్టుకోపోతా అతను తలకిందులో తపస్సు చేసినా కూడా బండి స్టార్ట్ అవుతుందంట. ఓరి అక్క ఏంద్ర ఇది కొత్తగా ఉందా అనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీ ఆవిష్కరించాడండి ఆ విద్యార్థి. సెన్సార్ను ఉపయోగించి హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అయ్యేలా స్మార్ట్ హెల్మెట్ ను తయారు చేశాడు. అంటే హెల్మెట్ ఉంటేనే సెన్సార్ ఆన్ అయ్యి బండి స్టార్ట్ అవుతుందంట. అలాంటి టెక్నాలజీ అతను క్రియేట్ చేశాడు. ఇక ఈ విషయం చూసుకున్న మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ సాయిని అతని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయం పిలిపించి ప్రశంసించాడు. భవిష్యత్తులో ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణ చేసి మంచి స్థాయికి రావాలని ఆకాంక్షించారంట మొత్తానికి. సో ఇతను ఒక స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాడంట. ఆ హెల్మెట్ పెట్టుకుంటేనే దానికి ఒక రైడర్స్ ఉంటాయంట. ఆ రైడరు బండికున్న రైడర్ కనెక్ట్ అవుతూనే బండి స్టార్ట్ అవుతుందంట. ఆ విధంగా హెల్మెట్ డిజైన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ అనే కలెక్టర్, ఆ జిల్లా కలెక్టర్ వెంటనే అతను పిలిపించి అభినందించి నెక్స్ట్ భవిష్యత్తులో ఎన్నో చేయాలని ఒక అప్రిషియేట్ చేశాడు. చూడండి, 9వ తరగతి పిల్లాడు అలా తయారు చేశాడంటే మనం దున్నపోతుల్లో ఎదిగాం, బాడీలు పెంచాం, విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. బండి నడిపేటప్పుడు హెల్మెట్ లేకపోతే పోతా అనే విషయం, ఆ ప్రాణ భయం మనకుంటే మనమే పెట్టుకుంటాం. ఎవడో విద్యార్థి చెప్పడం ఏంటండి, మనకే రావాలి. చూడండి, ఈ అబ్బాయి ఇలా చేశాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి, అతని కన్న తల్లిదండ్రులకి. నిజంగా వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు మరోసారి నిరూపించుకున్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తికి మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. నెక్స్ట్ మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇలానే ఎన్నో చేయాలని మేము కోరుతున్నాం. కానీ ఐడియా సూపర్ కదండి.
చూద్దాం అది మార్కెట్‌లోకి వస్తుందా? ఏ విధంగా ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సిందే మనం కూడా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్.